ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానాన్ని నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ ఈ లేఖనాన్ని కనుక మనం గమనిస్తే చాలాసార్లు ఇది చదువుతున్నప్పుడు ఈ వాక్యము మనకు తారసపడుతూ ఉంటుంది. ఇక్కడ యెషయా భక్తుడు రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనకు ఒక సందేశాన్ని ఇక్కడ యెషయా భక్తుడు ఇస్తూ ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము అని. వెలుగు అంటే ఒక కాంతి వెలుగులో నుంచి మనకి ప్రకాశిస్తుందని అర్థం. అలాగే తేజరిల్లుము అంటే తేజరిల్లుము అనే దానిలో కూడా వెలుగుంది, అది కూడా ఒక కాంతిని ప్రచురం చేస్తుంది. కానీ వెలుగులో తేజరిల్లటంలో ఉన్న తేడా ఏంటంటే, తేజరిల్లుము అనే పదానికి అర్థం ఎక్కువగా వెలుగునివ్వటం, ఎక్కువగా ప్రకాశించడం, ఎక్కువగా కాంతినివ్వటం అనేది ఇక్కడ అర్థం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో వెలుగును దేనితో సూచించారు? అసలు ఇంతకీ ఆ వెలుగు ఎవరంటే, యోహాను సువార్తలో యేసు ప్రభువారే అంటారు, నేనే వెలుగును, చీకటిలో ఉన్నవారికి వెలుగునివ్వడానికి నేను వచ్చాను అని. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మీరు లోకమునకు వెలుగునై ఉన్నారని యేసు ప్రభువారు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నది అని యెషయా భక్తుడు అంటంలో దాని అర్థం ఏంటంటే, మనము చీకటి కోరల్లో ఉన్నప్పుడు, చీకటి బ్రతుకుల్లో ఉన్నప్పుడు, గాఢంధకార లోయల్లో మనం చుట్టుముట్టినప్పుడు, ఏ దిక్కు దారి తెలియక ఎటు తిరగాలో ఎటు పోవాలో కూడా అర్థం కాని స్థితిలో క్రీస్తు అనే వెలుగు మనకు పరిచయం అయ్యి, క్రీస్తు మన యొద్దకు వచ్చి మన జీవితాలను వెలిగించి మనకు వెలుగును తెచ్చిపెట్టారు. అంటే మనకు వెలుగు వచ్చి ఉన్నది. తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ వెలుగును పొందుకున్న మనము ఇతరులకు ఆ వెలుగును ప్రచురం చేయాలి. కానీ చాలామంది ఎలాగైపోయారంటే, క్రీస్తు యొద్ద నుండి వెలుగు పొందుకున్నారు, వెలిగించబడ్డారు, కానీ వాళ్ళు అక్కడే కూర్చొని ఉండిపోయారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు క్రీస్తు యొక్క వెలుగును అనేకులకు ప్రచురం చేయట్లేదు. ఎలాగైతే దేవుడు మనల్ని దర్శించాడో ఆ సాక్ష్యాన్ని ఇతరులకు తెలియజేయట్లేదు. దేవుడి నామాన్ని మహిమపరచకుండా అక్కడే ఉండిపోతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, లెమ్ము, తేజరిల్లుము. నిన్ను ఎలాగైతే క్రీస్తు వెలిగించాడో, ఎలాగైతే నేను దర్శించాడో, సత్యంలోకి ఎలాగో నడిపించాడో, నువ్వు లేచి అసత్యంలో ఉన్న వారికి క్రీస్తును పరిచయం చేసి వారి బ్రతుకులను కూడా తేజరిల్లింప చేయాలి. నువ్వు ఎలాగైతే వెలిగించబడ్డావో, అలాగే ఎన్ని దీపాలు అయితే వెలుగు లేదో, నువ్వు లేచి వెళ్ళి ఆ దీపాలలో వెలుగు నింపి వాళ్ళకు కూడా దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలి అని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ చాలామంది దీన్ని గ్రహించట్లేదు. మా మట్టుకు మేము బాగానే ఉన్నాంలే, దేవుడి చేత వెలిగించబడ్డాం, మా కుటుంబం ఒకటి రక్షణ పొందింది, చాలే, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళొస్తే సరిపోతుందిలే, ప్రతి ఆదివారం మేము భక్తి చేస్తే సరిపోతుందిలే, రోజు ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే, దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఇంత మాత్రం చాలే అని అక్కడే కూర్చొని ఉండిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నానంటే, ఇదిగో నేను నీ పట్ల చేసిన కార్యాలను నువ్వు లేచి వెళ్ళి అనేకులకు ప్రచురము చేసినప్పుడు వారి జీవితాల్లో కూడా నేను అనేక కార్యాలు చేస్తాను. అక్కడ నీ వెలుగు ప్రచురం అవ్వాలి, నువ్వు తేజరిల్లాలి, నీ బ్రతుకు వాళ్ళ ఎదుట ఎక్కువగా ప్రకాశించాలి. దానిని బట్టి నేను సంతోషపడతాను అని చెప్పి దేవుడు మన నుంచి ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా ఇలాంటి స్థితిలో ఉండకపోతే, ఇదిగో ఈ వాక్యం ద్వారా ఇదిగో మీరు సరిచేయబడతారని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ మాటతోనైనా మీరు అనేక జీవితాలను వెలిగిస్తారని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనము కూడా అనేకులను వెలిగించే కృపను, తేజరిల్లే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వందనాలు.